స్పోర్ట్స్ కూడా ఇవ్వచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టారు. బట్టి విక్రమార్క, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి అజారుద్దీన్ ను మంత్రి పదవి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మాట్లాడారు. బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందంటూ మాట్లాడారు. దీని వెనుక కారణం ఏంటంటే, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారంటే, ఒకటి ఇది మైనారిటీల్లో మరింత వెళ్ళాలి, మైనారిటీ వర్సెస్ బీజేపీ అన్నది మరింత వెళ్ళాలి. మేము బీజేపీతో ఫైట్ చేస్తున్నాం అంటే బీజేపీతో ఎవరు ఫైట్ చేస్తే వాళ్ళకి మైనారిటీలు ఓటేస్తారు, ముస్లిం మైనారిటీలు ఓటేస్తారు. అందుకని బీఆర్ఎస్ ఏమీ అబ్జెక్ట్ చేయలేదు. కానీ బీఆర్ఎస్ మొన్నటి వరకు అడిగింది, అజారుద్దీన్ అని కాదు, అసలు మైనారిటీలకు మంత్రి పదవి ఏది మీ దగ్గర? 2 సంవత్సరాలు అయింది, ఒక్క ముస్లిం కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. కేసీఆర్ గతంలో ఇద్దరితో ప్రమాణ స్వీకారం చేశాడు. హరీష్ రావుకు, కేటీఆర్ కూడా మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్, మహమూద్ అలీ ఇద్దరు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మహమూద్ అలీకి హోమ్ మినిస్టర్ ఇచ్చేశారు. సో అది గుర్తు చేస్తూ ఆ కేసీఆర్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇద్దరు ప్రమాణ స్వీకారం చేస్తే, ఒక హిందూ ఒక ముస్లిం ఇస్తే, మీరు 15 మంది కేబినెట్ పెట్టుకొని 2 సంవత్సరాలైనా ఒక్క ముస్లిం కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు మీ దగ్గర, ఒక్క ముస్లిం ఎమ్మెల్సీ లేడు. ఎందుకంటే అప్పటికే అలీ ఖాన్ సియాసత్ సంబంధించిన వ్యక్తి పదవి కూడా పోయింది. కోదన్ రామ్ గాని ఆయన వాళ్ళిద్దరూ చేసిన దాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ క్వశ్చన్ చేసింది. 2 సంవత్సరాల్లో మేము అప్పుడు ఇద్దరే మంత్రి పదవులు ఉన్నప్పుడు కేసీఆర్ తో పాటు మహమూద్ అలీకి మంత్రి పదవి ఇస్తే, మీరు 2 సంవత్సరాలైనా కేబినెట్ లో అసలు ముస్లింకు మంత్రి పదవి లేదు, ఒక ఎమ్మెల్సీ కూడా లేడు, ఒక ఎమ్మెల్యే కూడా లేడు, ఇదేందని చెప్పి ఎద్దేవా చేసింది. సో ఇది ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పూర్తిగా దీనిలో మైనారిటీ ఓటు బ్యాంక్ మీద డిపెండ్ అయింది. 4 లక్షల ఓట్లలో 1,20,000 ఓట్లు ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఈ 1,20,000 ఓట్లను ఎట్లా అయినా మెజారిటీ ఓట్లు క్యాప్చర్ చేసుకోవాలి. 1,20,000 అంటే ఒక 70,000-80,000 పోలైతాయి అనుకుందాం. ఈ 70,000-80,000లో 45,000 నుంచి 50,000 ఓట్లు ముస్లిం ఓట్లు తమే రాబట్టాలి. ఎందుకంటే బీజేపీకి 1-2% ఓట్స్ కూడా రావు, ముస్లిం ఓట్స్ వచ్చేది వరకు బీఆర్ఎస్ కు. సో బీఆర్ఎస్ లాస్ట్ టైం కూడా బాగానే వచ్చాయి ఓట్స్, తక్కువేం రాలేదు. పోయినసారి ఎక్కువ ఓట్లు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మాత్రం ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయి, అజారుద్దీన్ పడ్డాయి. ఎందుకంటే మిగతా అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ కు 30,000, 40,000, 50,000, కుత్బుల్లాపూర్ లో అయితే వివేకానంద గౌడ్ కి 83,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. జిహెచ్ఎంసీలో 43% ఓట్లు వచ్చాయి బీఆర్ఎస్ కి. చాలా చోట్ల అవుట్ రైట్ గా ముస్లింస్ ఇస్తారు. కానీ ఇక్కడ అజారుద్దీన్ ముస్లిం క్యాండిడేట్ కావడం వల్ల మనం చూస్తే కనుక షేక్పేట డివిజన్, మిగతా అన్ని డివిజన్లలో మెజారిటీ బీఆర్ఎస్ కు ఉంది, కానీ షేక్పేట డివిజన్ లో మాత్రం కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చింది. షేక్పేటలో ఎక్కువ ఉండేది ముస్లింస్. సో దీన్ని బట్టి చూస్తే మనకేమర్థం అవుతుంది, ముస్లింస్ ఓటేశారు, అజారుద్దీన్ మైనారిటీ కావడం వల్ల వాళ్ళు ఓటేశారు. కానీ ఇప్పుడు మైనారిటీ క్యాండిడేట్ కాదు కదా, నవీన్ యాదవ్ నిల్చున్నారు. నవీన్ యాదవ్ హిందువే, మాగంటి సునీత హిందువే. ఈ సందర్భంలో మైనారిటీల ఓట్లు ఎక్కువ ఎట్లా తెచ్చుకోవాలి? ఎందుకంటే కాంగ్రెస్ కు క్లారిటీ ఉంది, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ మే గో టు ఓట్ ఫర్ బీఆర్ఎస్. ఈ ఎలక్షన్ లో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఓటు మనకు రాదు. రియల్ ఎస్టేట్ కానీ తర్వాత మిగతా కానీ సిటీలో తగ్గడం అంటే అంత ప్రభుత్వం పట్ల మిడిల్ క్లాస్ లో, అప్పర్ మిడిల్ క్లాస్ లో పాజిటివిటీ లేదు. ప్లస్ కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసీ పరిధిలో క్యాడర్ లేదు. అది నేను ఎట్లా చెప్పగలంటే 2014 ఎలక్షన్ చూడండి, ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు కాంగ్రెస్ పార్టీలో సిటీ నుంచి? ఎవరు లేరు. 2018లో ఎవరు లేరు, ఇప్పుడు ఎవరు లేరు. కంటోన్మెంట్ లో మన బై ఎలక్షన్ లో శ్రీ గణేష్ ఒకళ్ళు గెలిచారు, మిగతా ఎవరు లేరు. ఇబ్రాహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి ఒకళ్ళు మాత్రం, అది జిహెచ్ఎంసీ అవుట్స్కట్స్ ఏరియా, అది హెచ్ఎండిఏ ఏరియాలో ఆయన ఒకళ్ళు గెలిచారు. కార్పొరేటర్లు ఎంతమంది గెలిచారు? 2016లో ఒకళ్ళు, ఇద్దరు. 2020లో జరిగిన దానిలో కార్పొరేటర్లు ఎంతమంది గెలిచారు? అప్పుడు కూడా ఇద్దరే. సో కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కడుంది? మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ 3 కూడా ఓడిపోయింది. లాస్ట్ టైం మల్కాజ్గిరి ఒకటి రేవంత్ రెడ్డి గెలిచారు. సో సిటీలో బలం లేదు. బికాజ్ అప్పర్ మిడిల్ క్లాసు, నార్త్ ఇండియన్ ఓట్స్, ఆంధ్రప్రదేశ్ ఓట్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి స్థిరపడ్డ వాళ్ళ ఓట్లు ఏవి కూడా కాంగ్రెస్ పార్టీతో లేవు. రాష్ట్రం అంతటా కాంగ్రెస్ పార్టీకి మంచి ఓట్లు పడ్డా సిటీలో మాత్రం 21-22% కూడా ఓట్లు రాలేదు. సో పూర్తిగా ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంక్ మీద జూబ్లీహిల్స్ లో డిపెండ్ అయింది. క్యాండిడేట్ ఏమో ముస్లిం కాదు, ఇద్దరు హిందూసే. సో ఏం చేయాలి ఇప్పుడు? బీఆర్ఎస్ ఆరోపణ చేస్తోంది. అందుకని
అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఎస్ మేము ఎమ్మెల్సీ ఇస్తున్నాం, ఎమ్మెల్సీ ఇంకా కాలేదు, ఎమ్మెల్సీ నామినేట్ చేశారు, నా గవర్నర్ పంపించారు అంతే, గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ ఫిర్యాదు ఉంది ఆయన మీద, సిబిఐ కేసు గతంలో ఉంది. తర్వాత ఆయన హెచ్సిఏకి సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్నాయి. పైగా పొలిటీషియన్ గా మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. పొలిటికల్ వాళ్ళకి గతంలో కోటా ఇవ్వరని తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ కోటా నుంచి తిరస్కరించారు. అటువంటిప్పుడు ఈయనకు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి విమర్శించే అవకాశం గవర్నర్ ఇవ్వచ్చో ఇవ్వరాదు అన్న నేపథ్యంలో ఒకటి మాత్రం ఉంది, మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయడానికి ఎమ్మెల్యే అవసరం లేదు, ఎమ్మెల్సీ అవసరం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలలలోపు ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ ఎలక్ట్ కావాలి. సో ఆ క్లాస్ కింద గవర్నర్ రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎన్నికలు కూడా అమల్లో ఉన్న సీఎం రేవంత్ అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడానికి విపక్షాలు తప్పుపడతారు. అంటే ఎన్నికల కోడ్ కిందకి ఇది రాదు టెక్నికల్ గా. అయితే ఎన్నికల కోడ్ అంటే ఏంది, హైదరాబాద్ జిల్లా జూబ్లీహిల్స్ అంటే హైదరాబాద్ జిల్లాకే, రంగారెడ్డి జిల్లాలో కూడా ఎన్నికల కోడ్ ఉండదు. మీరు షేర్లింగపల్లి ఉప్పలు పోయినా ఉండదు. ఒక మొత్తం అన్ని చోట్ల కాదు కదా బై ఎలక్షన్ జరిగేది. అండ్ ఎన్నికల కోడ్ ఉండగా మంత్రివర్గాన్ని విస్తరించద్దు అని ఎక్కడా లేదు. అండ్ ఇప్పుడు అజారుద్దీన్ హైదరాబాద్ చెందిన వాళ్ళు అంటే హైదరాబాద్ ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. హైదరాబాద్ లో పోనీ ఒక కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేస్తున్నారంటే ఇగో ఈ కాన్స్టిట్యున్సీకి మంత్రి పదవి ఇస్తారంటే, సో టెక్నికల్ గా ఎక్కడా దొరకదు మీకు ఎన్నికల కోడ్ ను వైలేట్. బీజేపీ కంప్లైంట్ చేసింది ఎన్నికల సంఘానికి, అది వేరే సంగతి. కానీ ఎన్నికల కోడ్ వైలేషన్ అని ఎక్కడా చెప్పలేము మనం. దాన్ని ఎన్నికల కోడ్ ఉంటే హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకూడదు, స్పెసిఫిక్ గా ప్రజల్ని ఇంపాక్ట్ చేయకూడదు. మంత్రివర్గాన్ని ఎన్నికల కోడ్ ఉండగా విస్తరించొద్దు అని ఎక్కడా లేదు. పైగా ఆయన హైదరాబాద్ సంబంధించి అని మనం ఎట్లా చెప్తాం, మొరాదాబాద్ లో పోయి పోటీ చేశారు కదా. ఇప్పుడు ఆయన హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే కూడా కాదు, ఎమ్మెల్సీ కాదు. సో టెక్నికల్ గా సాంకేతిక పరంగా నైతికంగా చూస్తే ఇక నైతికత అన్నది రాజకీయ పార్టీలకు చాలా తక్కువ. బీఆర్ఎస్ కు నైతికత లేదు, బీజేపీకి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు, ఎవరికి నైతికత అన్నది లేదు. ఎందుకంటే ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్ని జిమ్మిక్కులు చేయాలో అన్ని జిమ్మిక్కులు చేస్తారు. కేసీఆర్ చెప్పినట్టు ఎవరు ఆవుబిల మఠం పెట్టుకుని కూర్చోలేదు ఇక్కడ, వాళ్ళు ఫక్తు రాజకీయ పార్టీలే అన్ని. కాబట్టి జూబ్లీహిల్స్ లో గెలిచేందుకోసం అక్కడ రైతులు నష్టపోతున్నా 100 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టుకుంటూ అందరు ఇక్కడనే తిరుగుతున్నారు. ఆ నియోజకవర్గాలు ఎంతమంది పోయినారో తెలియదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది పోయినారో, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతమంది పోయినారో, బీజేపీ నేతలు ఎంతమంది పోయినారో మనకు తెలియదు. కానీ ఇంకా జూబ్లీహిల్స్ లోనే అందరు ఇక్కడనే ఉన్నారు. చాలా బ్యాడ్ కల్చర్, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రజలు కూడా 4 లక్షల ఓట్లు ఉన్నాయి కదా, మనకు ఓటుకు 2000 వస్తాయా 5000 వస్తాయా అని అనుకుంటున్నారు. రాజకీయ నాయకుడు వాడి జేబులోంచి ఏం తీసుకొచ్చి ప్రజలకి ఇవ్వట్లే. ఎక్కడి నుంచి ఇస్తున్నాడు రాజకీయ నాయకుడు? కాళేశ్వరం ఘట్టంగా వచ్చిన పైసలో, వీళ్ళు మల్లన సాగర్ ఘట్టంగానో, మూసి సుందరీకరణ అని చెప్పిన పైసలో, లేకపోతే ఇంకేదైనా మొన్న ఏదో సెటిల్మెంట్ అన్నారు కదా, ఆ సెటిల్మెంట్ ద్వారా వచ్చిన పైసల్ని ప్రజలకు పంచుతున్నారు. ప్రజలు ఏంది ఇది మాది ఏమనుకుంటారు, రాజకీయ నాయకుడు జేబులోంచి వస్తున్నాయి, వాళ్ళు ఏమైనా సొంతంగా ప్రింట్ చేస్తున్నారు కరెన్సీ అని వాళ్ళు అనుకుని వాళ్ళు తీసుకుంటున్నారు. సో దొరికిన వాళ్ళకి దొరికినంత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. అయితే ఇప్పుడు అజారుద్దీన్ మీద ఈసీకి ఫిర్యాదు చేసింది. దీన్ని డ్రమటైజ్ గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మధ్యాహ్నం సడన్ గా 2 ప్రెస్ మీట్లు పెట్టారు, మహేష్ గౌడ్, బట్టి విక్రమార్క, గంట వ్యవధిలో. వాళ్ళు ఏంటంటే అజారుద్దీన్ కు మేము మంత్రి పదవి ఇస్తే బీజేపీ జీర్ణించుకోలేకపోతుంది, బీజేపీ గురించి మాట్లాడారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలంటే ఇక్కడ ఎన్నికల్లో బీజేపీ విరగాలి, హిందూ ముస్లిం పోలరైజేషన్ జరగాలని బీజేపీకి ఎంత ఉందో కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే ఉంది. ఎందుకు చెప్పాలా, పోలరైజేషన్ జరిగితే బీజేపీకి ఎక్కువ ఓట్లు పడతాయి, బీజేపీకి ఓట్లు పడితే బీఆర్ఎస్ లాస్. ఇప్పుడు ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంది. బీజేపీ 3rd ప్లేస్ లో ఉందని అందరూ చెప్తున్నారు, ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. నేనేం బీజేపీ ప్రాస్పెక్ట్స్ దెబ్బతీయాలని నేను అనట్లేదు, కానీ ఉన్నది గ్రౌండ్ రియాలిటీ వాస్తవం చెప్తున్నా. ఇవాళ 30th అక్టోబర్ నాటికి ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నా. 11th అక్టోబర్ పోలింగ్ ఉంది, అప్పటి వరకు ఏం జరుగుతుందో తెలియదు. ఇవాళకైతే పోటీ ప్రధానంగా మీరు ఎవరిని అడిగినా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉందని చెప్తారు, బీజేపీ 3rd ప్లేస్ లో ఉందని చెప్తారు. సో బీజేపీని లిఫ్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇది నేను ఒక విధంగా ఒక మంచి థంబ్నెయిల్ కూడా పెట్టుకోవచ్చు. ఆశ్చర్యకరంగా ఏంటంటే బీజేపీని లిఫ్ట్ చేయాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చారు అని చెప్పి, మైనారిటీ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారు, మజ్లిస్ చేతిలో పెట్టచ్చు అని చెప్పి పోలరైజ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తే, మైనారిటీ ఓటు పోలరైజ్ చేసేందుకు తర్వాత అటు మైనారిటీ ఓటు పోలరైజ్ చేయాలి, ఇటు కట్టర్ హిందూ ఓటు
బీజేపీ వైపు రావాలని కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కట్టర్ హిందూ ఓట్లు బీఆర్ఎస్ కు రావద్దు, కట్టర్ హిందూ ఓట్లు బీజేపీకి రావాలని కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఎందుకంటే బీజేపీ ఇక్కడ బలపడితే జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతుంది. ఇప్పుడు పోటీ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఉందని కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. అందుకని బట్టి విక్రమార్క, మహేష్ గౌడ్ ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి కట్టర్ హిందువుల్ని ఇటు మైనారిటీ ఓట్లు తమకు రావాలి, కట్టర్ హిందూ ఓట్లు బీజేపీకి రావాలి, అది వాళ్ళ స్ట్రాటజీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమనుకుంటారంటే జనరల్ గా ఓటర్ ఏమనుకుంటాడంటే తన ఓటు వేస్ట్ కావద్దని అనుకుంటున్నాడు. నేను ఓటేసిన పార్టీ ఖచ్చితంగా గెలవాలని అనుకుంటున్నాడు. సో మీరు చూడండి 2018 అసెంబ్లీలో బీజేపీకి 7% మాత్రమే ఓట్లు వచ్చాయి. పార్లమెంట్కి వచ్చేసరికి 20% అయినాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14% ఓట్లు వచ్చాయి. పార్లమెంట్కి వచ్చేసరికి 30% వచ్చాయి. ఎట్లా 6 నెలల్లో 14% నుంచి 35కి ఎట్లా పోయినాయి, 6 నెలల్లో 7% నుంచి 20కి ఎట్లా పోయినాయి? ఓటర్ ఏమనుకుంటాడంటే అప్పుడు బీజేపీ ఓటర్ కూడా వచ్చి కాంగ్రెస్ కో బీఆర్ఎస్ కో ఓటేశాడు, నా ఓటు వేస్ట్ కావద్దని. ఇక లాస్ట్ కట్టర్ హిందూ ఖచ్చితంగా గట్టి మిగిలిన బీజేపీ భారతీయ జనతా పార్టీ అనుకునేవాడు ఆ 7% ఉన్నాడు, ఆ 14% ఉన్నాడు. అట్లాగే ఇప్పుడు మొన్న 14 నుంచి 30% పోయిందంటే బీఆర్ఎస్ కోటేసిన వాడు కాంగ్రెస్ కోటేసిన వాడు కూడా ఇటు వచ్చాడు, బీజేపీకి వచ్చి ఓటేశారు. అట్లాగే కాంగ్రెస్ కు 37% ఉన్నది 40% అయింది. 40% అయినప్పుడు బీఆర్ఎస్ కోటేసిన మైనారిటీల్లో మొత్తం 95% వచ్చి కాంగ్రెస్ కోటేశారు. కాంగ్రెస్ కోటేసిన కొద్దిమంది హిందువుల్లో ఇటు బీజేపీకి వచ్చి ఓటేశారు. సో ఎలక్షన్ మారిపోతున్నారు. ఓటర్ ఏంటంటే తన ఓటు వేస్ట్ కావద్దు అనుకుంటున్నాడు, పోటీలో ఉన్నదానికి ఓటేద్దాం అనుకుంటాడు. సో ఇక్కడ ఏంది, కాంగ్రెస్ ను వ్యతిరేకించే వాళ్ళు నేను కాంగ్రెస్ కు చచ్చినా ఓటేయద్దు అనుకునేవాడు బీజేపీ ఓటర్ అయినా వాడు బీఆర్ఎస్ కు ఓటేస్తాడు. కాంగ్రెస్ కు ఓటేయద్దు అని అనుకునేవాడు ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఓటేయద్దు నేను అనుకున్నాడు. ప్లస్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నవాడు బీజేపీ బీఆర్ఎస్ మధ్య కన్ఫ్యూజన్ ఉంటే గెలిచే పార్టీకి ఓటేద్దాం, సరే ఓకే ఇప్పుడు బీజేపీ రేస్ లో లేదు, గట్టి పోటీలు లేదు, మన ఓటు వేస్ట్ కావద్దు, బీఆర్ఎస్ ఓటేద్దామని వేస్తాడు. సో కాంగ్రెస్ ఏం ప్రయత్నం చేస్తుందంటే మాక్సిమం బీజేపీ ఓట్లు పెంచితే తమ విజయం ఖాయం అనుకుంటుంది. బీజేపీకి ఎంత తక్కువ ఓట్లు వస్తే తమకు అంత నష్టం అని భావిస్తుంది, బీజేపీ ఎంత పెరిగితే తమకు అంత లాభం అనిపిస్తుంది. సో అదే స్ట్రాటజీతో ఇవాళ మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి మధ్యాహ్నం అందరూ అనుకున్నారు ఇక అజారుద్దీన్ మంత్రి పదవికి రాజ్భవన్ క్లియరెన్స్ ఇవ్వలేదేమో అనుకున్న విధంగా ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ అడ్డుకుంటుంది, ఇది నైతికం కాదు అది ఇది అని చెప్పి మాట్లాడారు. బీజేపీ ఏమో అది పోటీ మాకు ఎంఐఎంకు ఈ రెండింటికే అసలు వేరే దానికి పోటీ లేదన్నట్టు బీజేపీ మాట్లాడుతుంది. సో కాంగ్రెస్ కూడా అటు ముస్లిం ఓటు పోలరైజ్ మాకు కావాలి, కట్టర్ హిందూ ఓటు బీజేపీకి కావాలని చూస్తుంది. సేమ్ విత్ బీజేపీ హిందూ ఓటు తమకు రావాలనుకుంటుంది, ఆ ఓటు కాంగ్రెస్ కు రావాలా బీఆర్ఎస్ రావాలా అనుకుంటుందో తెలియట్లేదు. సో మొత్తానికైతే జరిగింది ఏదేమైనా అజారుద్దీన్ జాక్పాట్ కొట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే